ఈయనే అతని తండ్రి చలపతి. ఎవరికైనా వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఇతనికి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టం. ఇతను పీడబ్ల్యూడీలో క్లర్క్గా వర్క్ చేస్తున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డ మనిషి. ఈవిడే ఇతని తల్లి లలిత. సీరియల్స్ అంటే పిచ్చి. ఏ ఒక్క సీరియల్ని వదిలిపెట్టదు. పిల్లాన్ని వదిలిపెడతారేమో చూడు, వెనకాలే తరుముకుంటూ పోతున్నారు. సీరియల్లో ఏదైనా ఒక సంతోషకరమైన సీన్ వచ్చిందంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఏడుపు సీన్ వచ్చిందో ఇదే ఇతని ఇల్లు. ప్రతి ఇంట్లో వాళ్ళకి ఆశలు ఆశయాలు ఉంటాయి. ఇతనింట్లో వాళ్ళకి ఉన్నాయి. ఏ ఆశలైనా ఆశయాలైనా అతని గురించే. ఇతని తండ్రి ఎస్ఎస్ఎల్సి వరకే చదువుకున్నాడు. అందుకే కొడుకుని ఇంజనీరింగ్ చేసి తన ఆఫీసులో ఒక సుపీరియర్ పోస్ట్లో కూర్చోబెట్టాలని ఆశపడేవాడు. కానీ కొడుకు సమస్య ఏంటంటే చదువు బుర్రకెక్కదు. ఈరోజు ఇతనికి మార్క్ లిస్ట్ వచ్చింది. దాన్ని తీసుకుని వెళితే చెప్పు దెబ్బలు తప్పవు. శివా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? టైం అయిపోతుంది. ఒరే, మా శివన్ చూసారంట్రా? చూడలేదమ్మా. నందు, ఒరే నందు. ఏంటమ్మా? మా శివగాని ఇక్కడికి వచ్చాడా? వాడు అప్పుడే వెళ్ళిపోయాడమ్మా. మ్యాచ్ ఏమైనా జరిగిందంట్రా? అన్ని మ్యాచ్లు అయిపోయినాయమ్మా. మరి అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎంతసేపు అయినా ఇంకా రాలేదు. ఒరే, మార్క్ షీట్ ఏమైనా ఇచ్చారంట్రా? ఇచ్చారమ్మా. అది విషయం. రోజు వీడి కోసం ఎతకడంతోనే నాకు సరిపోతుంది. చూసారుగా, ఇలాగే అతను ఒక అరగంట కనిపించకపోయినా ఊరంతా వెతికేస్తుంది అతని తల్లి. రోజు నీ కోసం ఎతకాలంట్రా? ఓ సీరియల్ చూడలేకపోతున్నాను, ఓ సినిమా చూడలేకపోతున్నాను, కనీసం పెళ్లి పేరంటానికైనా వెళ్ళగలుగుతున్నానా? ఇవాళ ఆయన రాని లేనిపోనివన్నీ చెప్పి నాన్న చేతులను తిట్టించావు అనుకో, నేను ఇంట్లోంచి పారిపోతాను. జాగ్రత్త. ఎక్కడికి పోతావు నాయనా? 4 రోజులు తిరిగి కడుపు మాడిందంటే మళ్ళీ ఇక్కడికే రావాలి, తెలుసు కదా? నేనెందుకు వస్తాను ఇక్కడికి? వెళ్ళి ఒక మంచి హోటల్ చూసుకుని పనిలో చేరుతాను. అక్కడే సప్లయర్ గా ఉండి తర్వాత మేనేజర్ని పని బాగా నేర్చుకుని ఈ ఊరికి వచ్చి ఒక పెద్ద హోటల్ పెడతాను, చూస్తూ ఉండు. పనికి బాగాలేదవా? అడిగి అడగానే ఖర్చులకు డబ్బులు ఇచ్చి మంచి బట్టలు కొనిచ్చి తిన్నా తినకుండా నిన్ను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే ఓ ఆటలు పెడతాడంట. ఓ ఆటలు ఇట్టాగే బలాదూరు తిరగరా, తిరుగుతా ఉండు. శివరాత్రికి నువ్వెందుకు కొరగాకుండా రెంటికి సెటర్ ఎవడవుతావు. ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకునేవా? గంటకు 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటావు. మీరేమీ పట్టించుకోకండి, నేను మీ కొడుకుతో ఆగుతా ఉంటాను. ముందు దరిద్ర టీవీ ఆపు. ఒకటే ఏడుపు, ఏదో చావింటికి వచ్చినట్టుంది. నేను టీవీ చూడడమే మీకు తెలుస్తుంది. మీ అబ్బాయి అక్కడెక్కడ తిరిగి వస్తున్నాడే అడగండి. ఈవేళ మార్క్ షీట్ ఇచ్చారంట, దాని సంగతి ఏంటో అడగండి. చదువు అంట పడితే చదువు కూడా వాడికి రాదని తేలిపోయింది కదా, ఎందుకు తిట్టడం? నువ్వు ఐఏఎస్ కాదు, నేను ఐపీఎస్ కాదు, వాడు చదువుకోలేదని బాధపడడానికి. మా నాన్న చదువుకోలేదు, నేనేం ఎస్ఎస్ఎల్సి, వీడు డిగ్రీ దాకా వస్తే చాలు. వాడి కొడుకో కూతురు ఇంజనీరింగ్ చేస్తారులే. కాకపోతే ఓ చిన్న ఆశ, వీడు ఇంజనీరింగ్ చదివితే మా ఆఫీసులోనే ఏదైనా పోస్టింగ్లో కూర్చోబెట్టొచ్చు అని. కానీ వీడి వల్ల అవట్లేదు. నువ్వు ఊరికే వాడు చదవట్లేదని నష్టపెట్టకు. నేను ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతున్నావా నాన్న? ముందుండేది, ఇప్పుడు అదేం లేదురా. నువ్వేం చదువుతావు అదే చదువు. నాకు ఇంజనీర్ అవ్వాలనే ఉంది నాన్న, కానీ ఆ మ్యాథ్స్ నా బుర్రకి ఎక్కట్లేదు. ఆ సబ్జెక్ట్లో 4 సార్లు ఫెయిల్ అవరా, అదే వచ్చేస్తుంది. బాగుంది, 4 తన్ని బాగా చదువుకోమని చెప్పడం మానేసి మీరు మాట్లాడే మాటలేంటి? చలపతి, ఎక్కడికి ఫ్యామిలీతో బయలుదేరారు? వీడేవో బుక్స్ కొనాలంటేనో అందరం బయలుదేరా. ఓ అలాగా. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నాను. మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళరా వెళ్ళరా. అబ్బాయి ఎలా చదువుతున్నాడేంటి? సుమారుగా చదువుతున్నాడు. లేదు, ఇక నుంచి నేను బాగా చదువుతాను. అలాగా. కాదరు వచ్చాడు చలపతి. నువ్వు బుక్ కావాలన్నాగా, వెళ్ళి తెచ్చుకో పో. అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉన్నట్టే ఇతనింట్లోనూ సమస్య ఉంది. ఈ ఖాదర్ భయంకరమైన వ్యక్తి. ఇతనంటే ఊళ్ళో వాళ్ళందరూ వణికిపోతారు. జాహిర్ బాయ్ అని ఇతని తండ్రికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి ఈ ఖాదర్కి ఏదో గొడవ. నడివీధిలో పొడిచి చంపాడు. ఇతని తండ్రి కళ్ళెదుటే ఈ హత్య జరిగింది. అది కాదు, 10-15 ఏళ్ళు కలిసి ఉన్నాం, ఒకే చోట పనిచేసాం. నా కళ్ళ ముందు జరిగింది, ఎలా అబద్ధం చెప్పగలను? తప్పు కదా? తప్పే, కానీ వాళ్ళు తప్పుడోలేగా. మనకంటూ ఓ మనసాక్షి ఉంటుంది కదా, ఎలా అబద్ధం చెప్పగలం? సరే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తానమ్మా, వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. 6 నెలలుగా అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. ఈ రోజు అలాంటి బెదిరింపే అనుకున్నాడు, కానీ ఒక్క రోజులో అతని జీవితం తలకిందులైపోయింది. ఏమన్నాడా? అతను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. చెప్పిన మాట విండావాడు?
ఏమంటాడు ఏమంటాడు కోర్టులో ఫైన్ కడితే పని అయిపోతుంది. అమ్మా 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 నాన్న 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 కానీ ఒక్క రోజులో ఇతని జీవితం మొత్తం తలకిందులైపోయింది. అతను కనిపించకపోతే వెతకడానికి తల్లి లేదు, చదవమని చదవద్దని చెప్పడానికి తండ్రి లేడు. ఊరు వాళ్ళంతా వేడుకలా చూశారు. ఎవరూ ఇదేంటని అడగలేదు, వాణ్ణేమీ చేయలేమన్నారు. కానీ వాణ్ణి ఏదో ఒకటి చేయాలని ఇతనికి అనిపించింది. బయలుదేరు. ఏంట్రా ఆకలేస్తుందా? వేస్తుందిరా వేస్తుంది. కన్నవాళ్ళు కదా, కొన్నాళ్ళ పాటు అలాగే ఉంటుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి మీ నాన్న ఫోటో ముందు నిలబడి నిలదీసి అడుగు ఎందుకు ఇలా చేసావని. పో. ఈ చేతిలో కత్తుందన్నా. రేయ్ ఏంట్రా పక్క తెచ్చుకొని వచ్చావా? చాలా వదిలేండి, వేరేడంత లేడు. శేఖర్కి ఫోన్ కొట్టు. ఏమైందన్నా? వీడు కత్తితో పొడిచాడు. పోలీస్ ఎంక్వైరీ ఉందా? ఉంది సార్. 15 రోజులు రిమాండ్. జైల్ ఈ 19 ఏళ్ల వయసులో రాకూడని చోటు, పరిచయం చేసుకోకూడని మనుషులు. ఇతని జీవితం అంతా తారుమారైపోయింది. ఈరోజు 15వ తారీఖు. కాలేజీలో ఫుట్బాల్లో గెలిచినందుకు ఇతని పేరుని అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఇతని దురదృష్టం తనని ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. నీ పేరేంట్రా? శివ సార్. చొక్కాయిపురా. ఇప్పరా అంటే రండి పో. విప్పరా అంటే విప్పరా. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? చెప్పేది నీ కాదు. విప్పరా విప్పరా విప్పరా. విప్పమంటే లేరా లే పైకి లేరా లే. భాష సార్ బాగా సిగ్గుపడుతున్నాడు. బీ బ్లాక్ తీసుకెళ్ళి సిగ్గు వదలగొట్టు. లేరా లేమంటుంటే లేరా అంటే సిగ్గేస్తుందా? సిగ్గు పదరా, నీ సిగ్గుపోయేలా చేస్తాను. పదరా అంటే పద, పదరా పద, లోపలికి పదరా.
అయ్యో ఎంత రక్తం పోయినా ఆగి చూడ్డానికో బాధపడ్డానికో ఎవరూ లేరనుకున్నాడు ఈ నలుగురిని చూసేంతవరకు. చిన్నపిల్లరా లోపలేసి చెతక్ కొట్టేశారా. రాత్రి అంతా వీడి ఏడుపులు వినిపిస్తానే ఉన్నాయి. పాపరా. పీసీ బాలరాజేరా కొట్టింది. గొడ్డుని బాదినట్టు బాదాడు. మనకేదో రోజు దొరకపడు అప్పుడు దారికి. రేయ్ అక్కడేం పండరా మీకు? పండ్రా. రేయ్ పొమ్మంటున్నాగా. అయ్యో వదలరా, వదలరా అంటే వదలరా, వదలరా. ఇంకో దెబ్బ వారి మీద పడిందో ఊళ్ళో ఉన్న నీ కుటుంబాన్ని లేపేస్తా. మీ అమ్మ నాన్న నీ పెళ్ళ స్కూల్కి వెళ్ళే 2 పిల్లలు అందరినీ నరికేస్తా. ఖచ్చితంగా చేస్తాను నేను. ఇప్పుడు కొట్టడానికి దమ్ముంటే రేయ్ నువ్వుండు. రేయ్ నువ్వు వెళ్ళరా. నువ్వే పోరా. వెళ్ళమంటే పోరా. నువ్వు అక్కడ కూర్చో. సార్ చూడండి సార్. రేయ్ ఏంటో గొడవ? ఇవాళ దెబ్బలాడుకుంటా రేపు కలిసిపోతాం. సాంబార్లు ఉప్పుందో లేదో వెళ్ళి చూడండి. ఇదో తలనొప్పైపోయింది. ఏంటది చేతిలో? సేమ్ లేలో. అది. ఏయ్ అటెక్కడికి వెళ్తున్నావు? గుండు కొట్టేస్తారు. 15 రోజులు కదా రిమైండ్. బయటికి వెళ్ళి స్టప్ కటింగ్ చేయించుకుందులే. రేయ్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఓయ్ ఎవరిని? వీణ్ణి వీణ్ణి. అది. రే ఒంటరిగా ఉండకరా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటాడు. తీసుకురారా వాణ్ణి. వెళ్దాంరా. రేయ్ రారా. ఈ కుర్రాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అతనికి తెలియదు. అప్పుడప్పుడు జైలుకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్నో హత్యలు కూడా చేశారట. పోలీసుల గురించి కానీ ఇంకెవరి గురించి కానీ వీళ్ళకి భయం లేదు. వీళ్లతో కలవచ్చో కలవకూడదో కూడా ఇతనికి తెలియదు. ఈ సమయంలో ఇక్కడ వీళ్లే ఇతనికి అండ. వెన్నెలనే పట్టుకొచ్చా నా జవరాలి కోసం. ఏది ఏది కొంచెం నేను చూడనా. కళ్ళు మూయి కొంచెం నేను చూపుతా. ఏయ్, పట్టు పంచ కట్టి ఉంది. దాని మీద పసుపు కొంచెం పూసి ఉంది. రేయ్ ఏంట్రా పాటలు? పడుకోండిరా. ఈయన చూసా భయపడ్డావు. ఈయనకి అంత సీన్ లేదే కానీ నువ్వు పడుకో. తర్వాత హెడ్ ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రేయ్ నిన్ను పడుకోమన్నానా? ఏంటి హెడ్ దీనికి ఇంత కోపడతావు? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డావా? టైం రా టైము. ఏరా ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయే. నీ జీవితాలు ఏం కావాలరా? ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఏమైనా పని చేస్తే ఏం సంపాదిస్తావు? నీ జీతం ఎంత ఏంటి? మొత్తం నెలంతా పనిచేస్తే 7,000 రూపాయలు వస్తుందా? మేము ఒక్కరోజు కష్టపడ్డాం అనుకో వీళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి తెలుసా? ఏరా డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే, అది పాపం కదా. ఆదివారం వస్తే కోళ్ళని మేకల్ని నరగట్లా, ఇది కూడా అంతే. డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. నేను ఈ కుర్రాన్ని చెదగొట్టారే, ఎవరైనా అడ్డొచ్చారా? అదే నన్ను కొట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం ఊరికినే ఓ దెబ్బాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నేళ్ళైనా సరే వెతుక్కుంటూ వచ్చి పేక కోసేము. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 వేసేస్తేనే కదా భయపడేది. ఎల్లెళ్ళు ఊరికి అలా నష్టపెట్టగా, ఎల్లెళ్ళు వెళ్ళి పని చూసుకో.
నీకే చెప్పేది వెళ్ళి పని చూసుకో పో నీ తలరాత్ర నెంబర్ 115 కోడూరు కర్రీ కనకరాజు కడుపు నొప్పి అంట లెట్రిన్ లో ఉన్నాడు సార్ త్వరగా రమ్మనవయ్యా వాడి పెళ్ళం కనకం వచ్చింది. సార్ ఇంట్లో కొడుకొచ్చేసి తీసుకొచ్చారు సార్, లోపలికి రానియడం లేదు సార్. ఇంట్లో చేసినవన్నీ జైల్లోకి తీసుకురాకూడదయ్యా. సరే సరే ఒకటి ఇచ్చిండు. ఏంట్రా సార్ పాండు అని అతను మమ్మల్ని చూడడానికి పిటిషన్ పెట్టుకున్నాడా? అలాంటిదేమీ లేదు, పోండి వస్తే పిలుస్తాం. అదేంటి సార్ ఎవరెవరినో పిలిచినారు, మమ్మల్ని పిల్లరా? నేను ఇక్కడ కూర్చున్న ప్రతిసారి మీతో తలకాయ నొప్పి అయిపోయిందిరా, వెళ్ళండ్రా. తెలుసు వాడు అలాంటి వాడని నాకు ముందే తెలుసు. అసలు ఏం అనాలి? మెడకి ఖర్చు కొట్టుకుని నైట్ అద్దాలు పెట్టుకున్నప్పుడే అనిపించింది ఆవిడ పెద్ద ఫ్రాడ్ అని. ఊరుకోండ్రా, వస్తాడు వాడు వస్తాడు, పెద్ద పెద్ద లాయర్స్ని కలిసి వస్తాడు వాడు. వస్తాడు బాబు వస్తాడు, వచ్చి నీకు కట్లు ఇస్తాడు. నమ్ముకోనుండు అంతా మన కర్మ. ఈ జైల్లో చెప్పుకుడు తినే యోగం ఇంకా ఎన్నాళ్ళుందో ఏంటో. ఛీ సెటు ఒక దమ్ము కొట్టిస్తాను, ఇవ్వు సేటు. ఒక్క పఫ్ ఏంది, మొత్తం సిగరెటే తాగు. ఇవ్వు సేటు, నువ్వు చల్లగా ఉండాలి సేటు. ఇంత మంచి చోటు నేను తీసుకొచ్చి జైల్లో పడిచారేంటి? క్యూ నీకు సిగరెట్ సప్లైనే? మమ్మల్ని చూడడానికి వచ్చే దిక్కే లేదు, ఇంకా సిగరెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీది ఏం కేసు? మర్డర్. ఒకటి కాదు 2. పుత్తూరు వెళ్ళే దారిలో నడి రోడ్డు మీద వేసేసాం తెలుసా. పోయిన నెల ఆంధ్రజ్యోతి 16వ తారీఖు పేపర్ తీసి చూడు, మన కేసు అదిరేలా వేసారు. మర్డర్ చేసావు నువ్వు? మై ఫ్రెండ్స్ ఆల్ టీమ్ వర్క్. మర్డర్ కియా తుమ్నే, నీకు సిగరెట్ సప్లై లేదు, ఏమీ బాగాలేదు, తప్పు. నాది ఒక సాధారణ స్మగ్లింగ్ కేసు, నాకే ఏమేం సప్లై అవుతాయో తెలుసా? నువ్వు మర్డర్ చేసినోని నీకేమేం దక్కాలి? వెరీ బ్యాడ్. మీ ఆంధ్రప్రదేశ్లో మర్డర్ చేసినోనికి విలువ లేదు. ఇదే పని మా రాష్ట్రంలో చేసుంటే అక్కడ నువ్వే విఐపివి. సెటు ఏ ఊరు సెటు? ముంబై జిల్ సిటీ. నీలాంటి వాళ్ళకంతా అక్కడ మస్తు డిమాండ్. నిన్ను నెత్తిన పెట్టుకొని ఆడతారు. देखा है कभी 18 years गर्ल्स పబ్ డాన్స్ కార్ డాన్ నువ్వే కింగ్ పక్కన క్వీన్ చేతిలో గన్ ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ లో? ఏం సెటు నిజమే చెప్తున్నావా? నేను చూడడానికి పుట్టబుడంకాయలా ఉంటాను సెటు. నా సైజుకి ఇవన్నీ దొరుకుతాయంటావా? సైజు ముఖ్యం కాదు, మీరు చేసే మ్యాటరే ముఖ్యం. నువ్వు నాకు సిగరెట్ మాత్రమే ఇవ్వలేదు, నా జీవితానికి ఒక మంచి మార్గం చూపించే సెటు. ఈ రోజు నుంచి నా కులదైవం శివుడు కాదు సెటు, నువ్వే సెటు నువ్వే. పండు ఇది చూడు, ఆ పాండంగుడు వచ్చేది లేదు, మనం బయటపడేది లేదు. మన మీద ఉన్న కేసు అన్నిటికీ కలిపి యావజీవం ఖాయం. షేడ్ చెప్పాడు మనలాంటి వాళ్ళకి ముంబైలో మంచి గిరాకీ అట. అమ్మాయిలు, కార్లు, బీర్లు, గన్లు అన్నీ ఉంటాయంట. సీరియస్గా చెప్తున్నాను, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇక్కడ ఉంటే కొట్టే చంపేస్తారు. మాతో పాటు వస్తావా? రేయ్, ఆ పాండ్రంగడికి ఫోన్ చేయి. అక్కడ మనిషి ఏంట్రా నన్ను ఫోన్ చేయమన్నావు? ఏమైందిరా? ఏంట్రా ఏమైంది అని అడుగుతున్నావు? తలకి 15,000 చొప్పున 2 తలకి 30,000 అన్నాడు. స్పాట్ పేమెంట్ అన్నాడు, ఇప్పటికి 5 పైసలు కూడా ఇవ్వలే. వాడికి నువ్వు ఫోన్ చేయమంటావు? పండు ఆకలేస్తుందిరా. ఉండ్రా.
రేయ్ నేనెప్పుడు నీళ్లు కలుపుకొని తాగాను? రేయ్ భయంగా ఉందిరా, నువ్వు అలా తాగితే చేస్తావు. అవును నీకేంటి విస్కీయా బీరా? నాకేం వద్దు. పర్వాలేదు తాగరా. మా నాన్నకి ఇవన్నీ నచ్చవు. ఎవరి మాత్రం తాగడం నచ్చుద్ది, మా నాన్న మాత్రం బాగా తాగి ఎంజాయ్ చేయని పంపించాడు ఏంటి? పర్వాలేదు తాగరా. రేయ్ ఆడొద్దు వద్దు అంటున్నాడుగా, ఆడినందుకు బలంతో పెడతావు. నువ్వు ఉండి పండు, వీడి ఇంకా పాలు తాగే పసివాడే ఏంటి? లోకజ్ఞానం తెలుసుకోదే ఏంటి? అలవాటు పన్ని. నువ్వేంటి పండు, నీ పని నువ్వు చూసుకో. ఏ లేదు, ఇది పెద్ద మ్యాటరే కాదు. ఇప్పుడు చూడు జూజూబీ. ఇక ఈ మందు తాగు. పర్వాలేదు తాగరా, ఏం కాదు. తాగు తాగు తాగు, చెప్తున్నాను కదా తాగు, ఏమవ్వదు. తాగు. ఏయ్ ఏమైంది? ఏం పర్వాలేదు, ఇప్పుడు చూడు. చూసావు కదా, ఏమైనా అయిందా? ఏం కాదు, లైట్గా వాటర్ వస్తుంది, ముక్కు ముక్కుని తాగేయి, ఏం కాదు. పర్వాలేదు తాగేయి. ఏయ్ ఎందుకు భయపడుతున్నావు? నాకొద్దు. నన్ను చూసి నేర్చుకో, ఇవన్నీ ఎవరైనా నేర్పుతారా ఏంటి? అలా పండు ఆల్రెడీ 3 రౌండ్లు అయినాయి, ఇంకొట్టాడంటే వీడిని పట్టుకోలేం. ఏమీ లేదు ఇందులో, నేను నేర్పిస్తా చూడు. తాగు. తాగమన్నానా? నాకొద్దు. నువ్వు దేనికి పనికిరావు. రే రే ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలిరా. బాత్రూమ్ ఎక్కడ ఉందిరా? తెలుసులేరా, నువ్వేంటి నాకు చెప్పేది? పండు వదలరా, పొద్దున్న చూసుకుందాం. ఆటి నిప్పిది తిందాం. ఇందా. ఏంట్రా ఏమైంది? ఎందుకు జైలు వేశారు? ఏం చేశావు? మా అమ్మని మా నాన్నని నటి రోడ్డులో కారెక్కించి ఊళ్ళో అందరూ చూస్తూ నిలబడ్డారు. చంపేద్దామని కత్తితో వెళ్ళాను, కొట్టి లాక్కెళ్ళి జైల్లో పడేశారు. మా అమ్మ కుక్కర్ వేడి తగిలిన బిలబిల్లాడిపోయేది, ఒళ్ళంతా రక్తం. సర్లే ఏడవకు, తిను. ఏంట్రా పడుకోలా? ఏంటి మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? వాడిని లేపేద్దామా? వేసేస్తున్నాం, రేపు 9 గంటలకు అడిగి చావు. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటానులా, వదిలేయ్. మార్కెట్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళు. నేను చూసుకుంటానన్నానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చూసుకుంటానులా, వదిలేయ్. రైట్, ఇదిగో భగవంతుడా, అంతా నీదే. Hey!
ఆగండి 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 రా ఆగండి రా రానివ్వండి రానివ్వండి త్వరగా రా దీన్ని పట్టుకో కేసు అట్లా చూస్తావు తీసుకో పొడిచేయండి పట్టుకో తీసుకో పొడిచేయండి పొడవరా పొడవరా ఏంటి దీన్ని పట్టుకో 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 తెలుసుకో మీ అమ్మని తెలుసుకో పొడిచాయి గుండెల్లో పొడిచాయి పదండి త్వరగా సార్ కాదని చంపేశారు సార్. నిజమా? ఎవరయ్యా చంపింది? ఎవరో తెలియదు, అందరూ చిన్న కుర్రాళ్ళ ఉన్నారు సార్. ఎవరో గానీ ఆడిని చంపి మంచి పని చేశారయ్యా. కత్తి పట్టినోడు సావు కత్తితోనేగా. రే ఏంట్రా మన ఫోటోలు పేపర్లో వేశారు? చదవరా. సెంట్రల్ జైలు నుంచి 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఫోన్ చేయరాడికి. హలో, ఏంటి రాధాకృష్ణ, ఏంటి మా కాస్ట్ ఏదో బలేసి వెతుకుతున్నావంట? ముందో కాపు దక్కించుకో, ఎందుకలా ఎగిరి పడతావు? మేము నీలా టెన్షన్ అయ్యామనుకో ఏమవుద్ది? ఇంకో అరగంట సేపే మీ జాతకాలు అడ్రస్ మొత్తం కలెక్ట్ చేయబోతున్నాను. ఆ తర్వాత ఒక్కడో ప్రాణాలతో మిగలడు. అన్నా, మా మామ ఫోన్ చేస్తాడు, మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయి. హలో, మీ అల్లుడు గారేనండి? మీ ఇంటికి వెళ్ళిపోయారండి. బండెనక్కి తిప్పు. ఏంటండి, ఏమైంది? ఏంటని అడుగుతున్నాను కదా. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. నీకు మాకు కదా గొడవ. మమ్మల్ని పట్టుకోవాలి కానీ మా ఇళ్ళకి పోతానంటావేంటి? మేము ఇంటికి రావడానికి ఎంతసేపు పట్టింది? నేనెవరో తెలుసు కదా. నువ్వెవడైతే మాకేంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకోమాను, నీ కోసం వదిలేసి వెళ్తున్నాం. కోసేసావాను. రేయ్ రండ్రా. ఏమైందిరా, స్నానం చేయాలా? రే ఏడుస్తున్నాడు రా. రేయ్, ఈ పని చేసింది ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. రాను రాను నీకే అలవాటు అయిపోతుందిలే. కొత్త కదా, కుర్రోడు రక్తం చూసి భయపడినట్టున్నాడు. అవునరా? నేను బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక. నేను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, కానీ ఏది కాకుండా చేతిలో కత్తి, రక్తం మరకలు, అంతా అయిపోయింది. ఏంట్రా అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి తప్పు రైట్ అంటున్నాడు? అంటే మేమంతా చెడ్డోళమా? ఏదేమైనా ఇదంతా తప్పే కదా. రేయ్, వీడితో లాభం లేదురా, మనకు బుద్ధి చెప్తున్నాడు ఇట్రా. ఏదో నువ్వు మాకు నచ్చావు కాబట్టి ఆ మాట చేసి పెట్టాం. ఇదే కనుక వేరే వాళ్ళకి చేసి ఉంటే వాళ్ళ దగ్గర 50,000 పిండేవానివి. భయం వేస్తుందా? మాతో ఎందుకు కలిసాననిపిస్తుందా?
వదిలేసి ఉంటే చచ్చుండేవాడివి, లేదా దెబ్బలు తిని మాలా అయ్యేవాడివి. నీకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అంటూ ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊహ తెలిసాక మదనపల్లి బస్టాండ్లో తిరిగేవాడిని. అందరూ కొట్టేవారు. నేను చిన్నపిల్లని కదా, అన్ని పనులు నాకే చెప్పేవారు, చేసేవాడిని. ఎవరిని చూసినా భయమే, దేన్ని చూసినా భయమే. అట్లాగే ఒకరోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుకుని ఉన్నాను. 2 రౌడీ నా కొడుకులు నన్ను చిద్దగొట్టి ఆ డబ్బు లాకెళ్ళిపోయారు. ఒళ్ళంతా ఒకటే నొప్పి, లేవలేకపోయాను. బోర్మని ఏడ్చాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటని అడగల. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్టలేక పక్కన ఉన్న సోడా తీసి బుర్ర బద్దలు కొట్టాను. చచ్చారు. తెల్లవారులు ఆ సవాల్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు పోయింది భయం. ధర్మం అధర్మం అంటే ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడమే. మనం సంతోషంగా ఉండాలి, అంతే. రే, ఈ కథ అంతా వాడికింది కదా చెప్తున్నావు. తొందరగా బొంబాయి వెళ్ళాలి, నలుగురు నేర్చేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ముందా పని చూద్దాం పదండి. సరే, ఈ విషయాలని నీకెందుకు కానీ మేము బయలుదేరుతాం. మీ ఊరికి వెళ్ళొద్దు, దొరికిపోతావు. నీకెవరైనా దూరపు బంధువులు ఉన్నారా? ఏంటి, ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే దారి ఏది తోచక ఇతను వాళ్ళతోనే వెళ్ళాడు. టికెట్ 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 ఇవ్వు. వితౌటా? ఎవరు వీళ్ళెవరు? మీరంతా గ్రూపా? ఎవరా ఎవరా? లేచి టికెట్లు ఇవ్వండి రా. ఎవరా? టికెట్ ఇవ్వు. టికెట్లు ఇవ్వండి రా. టికెట్ ఇవ్వరా? అనవసరంగా చేసుకోకండి సార్. టికెట్ లేకుండా ఎక్కేస్తావా ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్. మీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఉక్కు పోస్తుందని వచ్చి పడుకుందాం సార్. ఒక్క పోస్తుందా? ఒక్క రారా, నీకు జైల్లో ఏసీ కొట్టమగండి సార్. పదండి పదండి, కదలకుండా కూర్చోండి. ఇక్కడ నీకు ఇదేరా ఏసీ కంపార్ట్మెంట్. రేయ్, డబ్బులు తీయండిరా, డబ్బులు తీయండిరా, డబ్బులు తీరంటుంటే తీరా. నీకే చెప్పేది. నా దగ్గర లేదు సార్. కొట్టమగండి సార్, నా దగ్గర డబ్బులు లేవు. ఏసీ కంపార్ట్మెంట్ లోపల ఉన్నారు, ఇక్కడ ఉన్నాయి సార్. లోపల ఇంకొకడు ఉన్నాడా? రే, బయట రారా, ఇలా రారా. ఏరా, నువ్వేనా ఈ గ్రూప్కి లీడర్వే? డబ్బులు తీ. ఏంట్రా, కొంచెం కూడా ఆలోచించవా? ఇష్టం వచ్చినట్టు కొట్టడమేనా? టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి. కొడతావేంటి? వీడికి చేతులు జిలేకు అనుకుంటా. చేసుకుంటారా? హాయిగా ఈ టికెట్స్ ముంబైలో దిగేవాళ్ళు అనవసరంగా మధ్యలో దిగవలసి వచ్చింది. రేయ్, అందుకని దెబ్బలు తినమంటావా? ఉండు, ఏదైనా బస్సులో వెళ్దాం. ఏమండి, ఇదే ఊరు? ఎన్నా అంట. నువ్వుండ్రా, ఇది ఏ ఊరు? ఇంత ఊరు రేణిగుంట. రేణిగుంట? ఆమా. రే, తెలియట్లా? బంకర్నిరా, జ్ఞాపకం లేదా? వేలూరు జైల్లో మీట్ అయ్యాం కదా, అనంతపురి 4 మర్డర్ కేస్, జ్ఞాపకం రాలా? హే బంకర్, నువ్వేనా?
మేము బాంబే వెళ్ళాలి, ఏదైనా మంచి బస్సు చూసి ఎక్కించు. బాంబేకా? రాక మా ఊరు వచ్చారు, అప్పుడే పంపించేస్తానా? ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి ఎక్కడో దిగి ఈ కుర్రోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఎప్పటికీ మర్చిపోలేని ఒకరిని విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాడు ఇతను. రా రా. ఏమిటి, నేను నచ్చలేదా? ఏయ్, నేను నిన్నేమీ చేయలే. సరే, ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ ఇచ్చిందని, లేకపోతే డబ్బులు ఎగ్గొడతాడు. ఏంటి, ఎలా ఉంది రేణిగుంట స్పెషల్? ఏంటి నువ్వు చిన్నపిల్లని పట్టుకొని వదిలేరా. సార్, ఎంత అడిగినా చెప్పడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే వాళ్లే చంపేస్తామో అంటారు. వాళ్ళని నా చేతులతోనే చంపాలి. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాను. వదలను, నేను వాళ్ళని వదలను. ఇక్కడ ఎలాంటి భయం ఉండదు, టెన్షన్ ఉండదు. పోలీసులే కాదు, మిలిటరీ వాళ్ళు వచ్చినా ఏమీ చేయలేరు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడికే వస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. రారా. ఏం బంకరు గడ్డి ఎందుకు అలా పెంచావు? నాకు కలిసి వచ్చింది. ఇతను వాళ్ళతో కలిసి అక్కడ ఉన్న సమయంలోనే ఈ అమ్మాయిని చూశాడు. తల్లిదండ్రుల మరణంతో సర్వం కోల్పోయిన ఇతనికి ఆమె పరిచయం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ అమ్మాయి అతను తరవడం, దానికి అతను భయపడడం ఆ అమ్మాయికి బాగా నచ్చింది, అతను కూడా. साहब आओ, क्या है? మీతో కొంచెం నాకు తెలిసిన 4 కుర్రాళ్ళు వచ్చారు, గట్టి పిండాలు. మన సేతు మ్యాటరు వాళ్ళ ద్వారా ముగించేద్దామా? కిందే ఉన్నారు. మీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకురానా? ఆ బచ్చాగాళ్ళకి తీసివు. వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు, కానీ పనిలో పిడుగులు. రేయ్, మనం చేయబోయేదేమైనా మామూలు విషయమా? దొరికామో అందరం కట్టకట్టుకుని పోతాం. 4 స్కూల్ పిల్లలను తీసుకొచ్చి పొడి చేద్దాం, వేసేద్దాం అంటావు? పంపించే. ఓకే సార్. ఎవరైనా? సర్దార్ అని నా బాస్, నా గురువు. ఈ బంకర్కి సర్వస్వం ఆయనే. మన మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. లోకల్లో ఒక చిన్న సమస్య, అదిగో అతనే సేతు. పాలిటిక్స్లో కొంచెం పవర్ఫుల్ వ్యక్తి, అందుకే నిలుగుతున్నాడు. కొన్ని రోజులుగా అతనికి మనకి పడ్డం లేదు, అందుకే మీ ద్వారా లేపించేస్తానన్నాను. సర్దార్ భయపడుతున్నాడు. అది కరెక్టే కదా, ఇది మీ ఏరియా కాదు, రాయలసీమ. అంత ఈజీ కాదు. వినే ఉంటారు కదా, బాంబులు, ఫ్యాక్షనిజం. ఓకే ఫ్రెండ్స్, నేను బయలుదేరుతాను, తర్వాత కలుద్దాం. ఏడ కలిసేది? ముందైతే వేలూరు, రాజమండ్రి జైలులో కలిసేవాళ్ళమి. ఇప్పుడు మేము నార్త్ సైడ్ వెళ్తున్నాం కదా, తిహార్ జైలు, బొంబాయి జైలు. ఇక అటు పక్కొస్తే ఒకసారి రా, మీట్ అవుదాం. ఏంట్రా? ఎవడు రాడు? పైన నుంచి చిన్నపిల్లలు, బచ్చాగాళ్ళు, వీళ్ళ వల్ల ఏం అవుతుంది అంటున్నాడు. మన గురించి ఏం తెలుసు ఆడికి? అందుకని ఆడి పేరేమన్నాడు? సేటు. గోవిందా.
బంకరు మీ సేటు మమ్మల్ని బచ్చగాలంటాడా? మేము ఐస్ తినే పిల్లల్లా కనబడుతున్నావా? ఇది తీసుకెళ్లి మీ సేటుకి ఇవ్వు, మేము ఎలాంటి వాళ్ళమో తెలుస్తుంది. ఎవర్రా ఈ పిల్లగాళ్ళు? కౌన్ సాలా కౌన్ ఏ లోగ్? జాओ बैग लेके आओ. ఈ సేతుని 14 ఏళ్ల నుంచి ఇంతవరకు 7 సార్లు అటెంప్ట్ చేశాం. తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. నలుగురు దున్నపోతులు లాంటి వాళ్ళు ప్రయత్నించినా పట్టుకోలేరు. మీరే మాత్రం రా, నిజం చెప్పండి, మీరే వేసేసారా లేక వేరే ఎవరైనా వేసేస్తే కర్ర మాత్రం పట్టుకొచ్చారా? ఎలా వేశారా? బండప్. దేనికిరా? ఒకసారి బండప్ చెప్తా. వెళ్ళి బండి తిప్పుకొని రాపో. ఎందుకురా? తిప్పుకొని రా చెప్తా. రేయ్ రేయ్ రేయ్, ఏమైపోయారు? నువ్వు వచ్చినట్టు ఆడు వచ్చాడు. ఫోన్ చేయవయ్యా రేణుగుంటకి. ఏం బంకరు కత్తిని చూడగానే ఏంటి అలాగచ్చు? హలో, నమస్కారం. రేణిగుంట పోలీస్ స్టేషన్. ఒక మర్డర్ కేసు విషయమై. మర్డరా? ఎక్కడా? బుచ్చుబాబు గ్రూపా? లేపేశారా? ఎంతమంది సార్? ఏయ్, ఎవరో నువ్వు? పీసీ కోటేశ్వరరావు సార్. ఇంకెవరు లేరా? హలో, నేను మదనపల్లి ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోయిన నెల 15వ తేదీన రేణుగుంటలో ఓ మర్డర్ జరిగింది కదా. సేతు పొలిటీషియన్, నేషనల్ పార్టీ చాలా దారుణంగా చంపారు. ఇందులో మీకేం తెలియాలి? ఏం లేదు, మా ఏరియా నుంచి 5 కుర్రాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మర్డర్ జరిగిన తీరు చూస్తుంటే వాళ్లే చేసినట్టుగా ఉంది. అందుకే. కుర్రాళ్ళ? నో ఛాన్స్ సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి అవకాశమే లేదు సార్. నేను చెప్పేది లేదు సార్.
ఈ కేసుని వేరే వేరే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. ఓహ్, ఎనీవే మీరు చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. వాళ్ళు వెళ్తా ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడే ఉంచేయి. చూస్తుంటే సామాన్యుల్లా అనిపించడం లేదు. ఇప్పుడు చేసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకోటి చేద్దాం పెద్ద లెవెల్లో. వాళ్ళని మన ఏరియాలోనే ఉంచు. వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళకేం కావాలో చూడు. ఏ బంకరు ఆటలుగా ఉందా? మేము బొంబాయి వెళ్ళాలి, మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఊరికి నేను నర్స నీకోసం ఒకటి చేశాం కదా. అరే వెళ్దారా. ఒరే సర్దార్ చాలా గొప్పడ్రా. మీరు ఏదడిగినా ఇస్తాడు. ఒకే ఒకసారి మీకు ఎప్పుడు ఏం సాయం కావాలన్నా చేస్తాడు. ప్లీజ్ రా చెప్పరా. రే 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 చెప్పరా. బాగా అర్థమైందిరా నీ అబ్బాయి. రే బొంబాయి లేదు గింబాయి లేదు. పొన్నిరా పొన్ని, మన కారం ఇంతే. సోప్ ఉందా? లేదు బాబు, వాషింగ్ సోప్ అయిపోయాయి. సరే స్టాక్ లేదంట. అవి టౌన్ లోనే దొరుకుతాయి. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఈ ఊరికి కొత్త, ఒక రకంగా మేము కొత్తలే. ఇంతకీ మీదే ఊరు? తరికొండ. ఆ వేళ మీరు కింద పడిపోయారటగా. తను చెప్పింది కరెక్ట్ గా 6 గంటలకు గుడి దగ్గరకు వచ్చేయండి. తనేదో మిమ్మల్ని అడగాలంట. నేను వెళ్తాను. నన్నా నేనేనా? వచ్చేస్తా అక్కడే ఉండు. రేయ్, ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా. మనోళ్ళు అడిగితే చెప్పు, సరేనా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఓకే, గుడికి. నేను ముఖ్యమైన పని మీద ఉన్నాను కానీ నువ్వు పో. వచ్చింది, మీ వెనకాల ఉంది. రేయ్ రేయ్ రారా. ఏంట్రా ఇది? తను ఏ అమ్మాయి? ఆ ఎర్ర చొక్క అమ్మాయి. తెల్ల చొక్క కాదు కదా. బాగుండదు, తర్వాత గొడవలు అయిపోతాయి.
మీ ఫ్రెండా? ఏట్రా పేరేంటి? డబ్బా. రేయ్ నా పేరు కదా అడిగింది, నేను చెప్తాలే. ప్రేమ్ కుమార్. ఏ ఊరో? పులివెన్నుల. మాది అక్కడేలే, పులివెందులకు దగ్గరలో వేములవాడ. మా ఏరియా అన్నమాట. మా నాన్న ముగ్గురాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళైంది. నా పేరు మధుప్రియ. ఇంట్లో అందరూ మధు అని పిలుస్తారు, ఫ్రెండ్స్ ప్రియ అని పిలుస్తారు. నువ్వు ఈ ఊరికి ఏదైనా పని కోసం వచ్చావా? ఏంటి నువ్వే గడగడ మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ మాట్లాడదా? తను మాట్లాడదు. ఆ పిల్లకి ఏమైంది మాట్లాడుకోవడానికి? తను మాట్లాడదన్నానా? తనకి మాటలు రావు. ఏ అతనేదో అడగాలని నాతో చెప్పావుగా, అడుగు అడుగు. సరే మాకు టైం అయింది, మేము వెళ్తాం. ఏ పద వెళ్దాం. రేయ్ ఆడేడ్రా? ఆడు అప్పట్లో లేడురా, బాగా మారాడు. మారాడంటే? ఈ ఊళ్ళో పిల్లకి లైన్ వేస్తున్నారా? రేయ్ కొట్టేనంటే. రేయ్ నేను నిజం చెప్తున్నాను రా, నాకేమన్నా అసయ్యా? రేయ్ నీకు వేరే పనే లేదా? నీ మీద ఒట్టురా, రండిరా రండి చూపిస్తాను. రండిరా రండి, నాతో రండి. ఆగనాగండి, అది చూడండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. రేయ్ అక్కడ కూర్చుంటే ఏమైందిరా? వాడు ఎవరి కోసం కూర్చున్నారో అటు చూడండి. ఆ పెళ్ళి వస్తుంది కదా, చూడండి బాగా చూడండి. ఆడు ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో. తన ముఖం కూడా చూడండి ఎలా మారిపోయిందో. వెళ్ళేది తినగా వెళ్ళిపోవచ్చు కదా, చావబోయే ముసలిదాంతో ముచ్చట్లాడుతుంది చూడు. చూడండి అమ్మాయి వెళ్ళిపోతుందా? ఇప్పుడు వీడు కూడా వెళ్తాడు, బాగా చూడండి. రేయ్ మంచి పిల్లరా. రేయ్ ఈ అమ్మాయిని చూస్తేనే ఇలాగ అన్నావంటే నా లావని చూస్తే అంతే. రేయ్ ఏదో ఒక రోజు తేలుతుంది లేరా. వీళ్ళని కనిపెట్టడం కోసం వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరెవరినో ఎక్కడెక్కడో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇతను కోపం తగ్గలేదు. నీ పేరేంటని అడుగుతోంది. శివ. శివ అంట. దేవుడి పేరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడుగుతోంది. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నిన్ను ఏడవద్దని చెప్తోంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయారట.
తల్లిదండ్రులు లేని మీలాంటి వాళ్ళకి ఆ దేవుడే తల్లి తండ్రి అట. రేయ్ సార్ పిలుస్తున్నారు, రారా రారా. ఏమైంది? ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే ఫైనాన్సర్ వచ్చాడు. నేను నిన్నే డబ్బిచ్చి పంపించాను కదా. ఆ ఆటోకి క్లచ్ ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మండే ఇస్తాను చెప్పు. నేను వెళ్తే తిడతాడు. ఏయ్ బాబుగారు, డబ్బు ఖర్చయిపోయింది, మండే తప్పకుండా పంపిస్తాను. ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబుగారు, నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండి పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నాను నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసులో ఏదో పులకిరింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటి నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా నా గురించి కాస్త బాగా చెప్పు. మెగాస్టార్ సాంగ్ సౌండ్ పెట్టు. నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరికి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్. భవతి భిక్షాం దేహి. ఏంటయ్యా? భిక్షాం దేహి. ఎలవయ్యా, పొద్దున్నే తలుపు తట్టి. ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష కొడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా?
Oh, pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song, ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరం నేరస్తున్నాం, మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింక్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండి రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది? ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి ఒక సమస్య వచ్చింది. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రేయ్, ఆశపడుతున్నావుగా, నడుపు చూడు, నడుపు చూడు, రా పో. అమ్మా, అయ్యో అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు, జాగ్రత్తగా చూసుకో. వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు, పార్టీ అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్స్లే అన్నీ చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు, నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ, నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మంది ఎక్కువ తాగిలితే తిడతా ఏంటి? చెప్పు తీసుకుని కొడుతుంది.
ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు ఇప్పుడు వద్దు, నేను తర్వాత తీసుకోమంటున్నాగా, తీసుకుంటాను తీసుకో. సార్. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా. ఒకే ఒక దారి ఉంది. తోటకూర, గోంగూర, పాలకూర, బచ్చల కూర. అమ్మా తీసుకోండి అమ్మా. అమ్మా ఆకుకూరలు తీసుకుంటావా? అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు. నన్ను క్షమించు, బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు, 5 లక్షలు కట్టు, 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు, అందుకే. తను బిడ్డలాంటిదే కదా. నన్ను కొట్టు, తప్పు ఏమైనా చెయ్యి. నా జీవితం నాశనం చేసింది చాలదా? సార్, అది ఈ పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, నీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను. ఏం చేస్తాను చెప్పు? దానికి దేవుడు అన్యాయం చేశాడే. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు. పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో. డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతి నెల కరెక్ట్ గా కట్టాలని. ఇప్పుడేమో సాకులు చెబుతావేంటి? ఇంకో 1 వీక్ లో రావాలి, లేకపోతే అంతే. రేయ్ రేయ్
అమెరికా రాయిస్తావా? రేయ్ ఏంట్రా ఏమైంది? నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. ఇట్రారా. రేయ్ అడ్డొచ్చావనుకో ముందు నువ్వు అయిపోతావురా. రేయ్ నా మాట ఏంట్రా? రేయ్ ఏంటో వినేది? నాకు కానీ కోపం వచ్చిందనుకో. రేయ్ పిలవరాని. రేయ్ ఉండరా, ఇట్రారా. రేయ్ దీంతో ఒకటి ఇచ్చాననుకో, ఆ పిల్లని అట్లా చేసినోని ఊరికి వదిలిపెట్టాలా? వాడికి డబ్బు నడు రోడ్లో ఇట్రా. రేయ్ దీనికి కారణం నువ్వేరా. రేయ్ నా చేతికి చిక్కేవో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడాక. రేయ్ మీరే రావద్దు, నాకు వదిలి నేను చూసుకుంటా. ఉండరా పెద్ద. నీకొచ్చిన కోపం మాకు రాదా? ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చెయ్యాలి. అనేసేద్దాం, ఓకేనా? అనేసియాలా లేదంటే నిన్నే చేస్తాను, చూసుకో. నువ్వెందుకు అతనితో గొడవ పడ్డావు? దానికి ఏదైనా అయితే నీకెందుకు కోపం వస్తుంది? తనంటే నీకు ఇష్టమా? నీకిష్టమైతే దాన్ని నీతో పాటు తీసుకువెళ్తావా? నేను నీకు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. నా మనసు కీడు శంకిస్తుంది. ఏమిట్రా ఇలా మాట్లాడుతుందని తప్పుగా అనుకోవద్దు. నా సమస్య అలాంటిది. నా గురించి నీకు తెలుసు, కానీ అది అలాంటిది కాదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతుకునిలా వెళ్ళదీస్తున్నాను. నిన్ను చూడగానే నాకెందుకో కొంచెం ధైర్యం వచ్చింది. ఎందుకు అలాంటి వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు? వాళ్ళంత మంచి వాళ్ళ కనపడడం లేదు. 1-2 రోజులు టైం కూడా తీసుకొని ఆలోచించి చెప్పు. ఏమైంది? వాళ్ళకే నాతో మాట్లాడింది. నన్ను మీతో కలిసి తిరగొద్దంది. ఆ అమ్మాయిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోమంది. నాకేం అర్థం కాలేదు. అందుకే భగవంతుడా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? దానికో దారి చూపించు.
ఏమండి ఒక్క నిమిషం. మేము మంచి వాళ్ళం కాదండి, ఆ విషయం మాకు తెలుసు. ఇక మారే ఛాన్స్ లేదు. చాలా మంచివాడండి, ఏదో పరిస్థితి వల్ల మాతో కలిశాడు. నిజానికి ఒట్టి అమాయకుడండి. మీరు చెప్పినట్టు పంపండి. తనంటే ప్రాణం. ఖచ్చితంగా మీ చెల్లెల్ని బాగా చూసుకుంటాడు. ఒట్టండి, ఇకపైన వీడు మాతో చేరడు. కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. రేరండ్రా. రేయ్, ఇంకెప్పుడు మాతో కలవద్దు. ఇప్పుడు సంతోషమండి. ఇతన్నే మీరు వేసేయాల్సింది. పెద్ద కాంట్రాక్టర్. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్స్ అన్ని వీడే దక్కించుకుంటాడు. దక్కించుకొని తప్పులేదు, కానీ ఈ జిల్లాకు వచ్చి ఉండకూడదు. వచ్చాడు, ఇక తిరిగి వెళ్ళకూడదు. हेलो, मेरे बहन कल ट्रेन से वहाँ आ रही हूँ. उसको थोड़ा कॉल रख लेना और उसका कोई नौकरी दिला देंगे. ठीक है बाय. నా కజిన్ సూరత్లో ఉంది, తనతోనే మాట్లాడాను. వెళ్తే తను చూసుకుంటుంది. రేపు బయలుదేరతారు కదా? అది 2 రోజుల్లో మేము ఊరికి బయలుదేరతాం. కొన్నాళ్ళే అయినా అందరం కలిసి ఉన్నాం. ఓ 2 రోజులు మాత్రం ఉంచి తర్వాత పంపిద్దాం. సరే. రే, ఇందులో ఎంత డబ్బు వచ్చినా సరే బాంబేకి వెళ్ళడానికి బస్సుకి మాత్రం డబ్బులు ఉంచుకొని మిగతాది ఆడికి ఇచ్చేద్దాంరా. మనకేది అమరలేదు, ఆడికి అమరింది. ఆడినైనా సంతోషంగా ఉండని. दो मिनट रहेंगे. आज के दिन मेरे लिए बड़ा खुशी का दिन. मैं बहुत खुश हूं. तुम सब मेरा भाई से. तुम सबको अपने दिल में रखा. उसके मारो, गर्दन पे मारो. मारते टाइम बोलो सरदार. उसकी आवाज मेरी कान तक पहुंचना चाहिए. గొంతు కోసేయాలంటున్నాడు. అలా చేస్తేనే తనకి ఇష్టమట. అక్కడ వాడు అరిచిన అరుపు ఇక్కడికి వినపడాలట. రే, నువ్వురా, మేము చూసుకుంటాం. కావాలండి చేసుకుందాం. అలాగే మనోడు ఉన్నట్లే. అవునవును, పని అయిపోద్ది. నువ్వేం కంగారు పడుకో.
जल्दी चलो तो अरे जल्दी चलो जल्दी जल्दी ఆపురా ఆపు అయ్యో రే రే ఆపురా ప్లాన్ అంతా పాడైపోయింది. అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. నువ్వే కదా గొప్పలు చెప్పావు, వాళ్ళు ఏదో పొడి చేస్తారో చించేస్తారో అని. ఎందుకు వదిలేసి వచ్చారా? మీకోసమే కదరా వెళ్ళాడు, చంపేశారు కదరా. నోరు మీరా. చావురేవరా చావురే. ఎందుకు వదిలేసి వచ్చారా? వెళ్ళరా వీడిని వేసే వాళ్తున్నాడు చూడు. ఎందుకు వదిలేసి వచ్చారా? వదులు వదులు
నన్నేమి చేయదు.
ఎందుకు ఇలా జరుగుతోందో. మిమ్మల్ని మేమెందుకు కలవాలి? మీ గురించి తెలుసుకోకుండా వెళ్ళిపోయి ఉండాల్సింది. దీని నుంచి ఎలా తేరుకోవాలి? తన సమస్యలన్నీ తీరాయని ఎన్ని కళ్ళలు కనుంటుంది, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. అన్నీ పోయాయి. ఎందుకు ఏడుస్తావు? ఇక ఏడ్చి ఏం ప్రయోజనం? వెళ్దాం పద. చంపాలి, అందరినీ చంపాలి, చంపాలిరా. చంపడం అంత పెద్ద మ్యాటర్ కాదురా. ఒకరిని కాదు 100 మందిని చంపొచ్చు. బాగుండాలి, ఆ పిల్ల బాగుండాలిరా. వదిలేసి చెడిపోతుందిరా, చెడిమేస్తారా. చివరికి వాళ్ళ అక్కలా తయారవుతుంది. చూసావు కదా వచ్చి ఎలా ఏడ్చిందో. ప్రాణం చువుక్కుమందిరా. వద్దురా, ఎవరిని చంపొద్దు. చంపి చంపి మనం ఏం సాధించావు? మనతో పాటే ఉండేవాడు పండు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఈ ఊర్లో అనాథగా చచ్చాడురా. ఎవరూ లేరైనా కదా నువ్వు మాతో వచ్చావు. ఇప్పుడు నీకు ఆ పెళ్ళుందిరా, ఎక్కడికైనా తీసిపో. ఏదో పని చేసి బతకండ్రా. కత్తులు దూసే పని వద్దురా. మొత్తం ఇవన్నీ వదిలేద్దాం. దేని గురించి ఎవరి గురించి ఆలోచించదు. ఆ పిల్ల మనకు ముఖ్యం. ఇంక ఇలాంటివి వద్దు. నిజమేరా, ఆ అమ్మాయి బాగుండాల్సివా. రాంపండు ముత్తు ఉన్నా కూడా ఇదే చెప్పేవారా. హలో, ఏమిటయ్యా ఇదంతా? నువ్వు తీసుకెళ్ళిపోతావా అని అడిగారుగా, పంపిస్తారా? నన్ను పోలీసులు వెతుకుతున్నారు. రేపు ఉదయం ఎలాగైనా రైల్వే స్టేషన్కి వచ్చేస్తాను, పంపించండి. తనని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. పంపిస్తారుగా? నేను తర్వాత చేస్తాను. లోపలికి వెళ్ళు. నెల్లూరు నుంచి రెడ్డి గారు వచ్చారు. ఆదిత్య హోటల్లో ఉన్నారు. నేను తీసుకురమ్మంటున్నారు. ఒంట్లో బాగోలేదు, రేపు వస్తానని చెప్పు. హోటల్లో వెయిట్ చేస్తున్నారు, తీసుకురమ్మన్నారని చెప్పానా? ఇప్పుడే కదా చెప్పాను ఒంట్లో బాగోలేదని. తీసుకురమ్మన్నారంటే ఒంట్లో బాగాలేదని సాకులు చెప్తావేంటి?
వదిలితే తప్పించుకుంటాడు. పనండి. తప్పించుకున్నాడు 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 తప్పించుకున్నాడు. పరిస్థితులు ఎలాంటి వాళ్ళనైనా మార్చేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేస్తాయంటానికి ఈ అబ్బాయి జీవితం ఒక ఉదాహరణ. పగలు ప్రతీకారాలు తమ జీవితాన్నే కాదు ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా ఎలా బలి తీసుకుంటాయో తెలియజేసే ప్రయత్నమే ఈ రేణుగుంట చిత్రం. కళ్ళ ముందే తల్లిదండ్రులు దారుణంగా పోగొట్టుకోవడం ఈ కుర్రాడి మనసులో పగను రగిలిస్తే చెడు సావాసం ఆ అగ్నిలో ఆజ్యం పోసింది. పరిణామం మీరు చూశారుగా. తన వల్ల జరిగిన తప్పులన్నీ తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని సమాజంలో మంచివాడిగా ప్రశాంతంగా బతకాలని ఆశపడే ఈ కుర్రాడికి ఇకనైనా మంచి జరగాలని ఆశిద్దాం. అమ్మాయితో జీవితం హ్యాపీగా సాగాలని కోరుకుందాం.